వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. ఉత్తరప్రదేశ్ హత్రాస్ జిల్లాలో బోలేబాబా సత్సంగం సందర్భంగా జరిగిన ప్రమాదంలో ఇప్పటి వరకు 116 మందికి పైగా మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ బాబా సత్సంగ కార్యక్రమానికి రాష్ట్రంలోని నలుమూలల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఇప్పటి వరకు 116 మంది భక్తులు మరణించారు. కొంతమంది గాయపడ్డారు. మరణించిన వారిలో 25 మందికి పైగా మహిళలు ఉన్నారు. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని 2 మంత్రులతో పాటు డీజీపీ, పోలీసు ఉన్నతాధికారులను హత్రాస్ ఘటన స్థలానికి వెళ్లాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు ఆగ్రా అడిషనల్ డీజీపీ, అలీగఢ్ పోలీస్ కమిషనర్లతో కమిటీని ఏర్పాటు చేశారు. గాయపడి చికిత్స పొందుతున్న వారిలో ఇంకొంతమంది పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారం కోల్పోయిన విషయం తెలిసిందే. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏపీ మాజీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి అయినప్పటికీ నుండి టీటీడీ ఆయన ఎస్టేట్ గా మారిపోయిందని తెలిపారు. టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ గా ధర్మారెడ్డిని నియమించుకున్నాడని, 2020లో టీటీడీ నిధులను దారి మళ్లించే ప్రయత్నం చేశారు. 5 సంవత్సరాల అవినీతిపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. అసలు విచారణ టీటీడీ విజిలెన్స్ పై జరగాలన్నారు. ఆ విభాగం ఇన్ని ఏళ్లు నిద్రపోయింది. ఎంత అవినీతి జరిగినా పట్టించుకోలేదు. ఇంజనీరింగ్ పనుల్లో కరుణాకర్ రెడ్డి కమిషన్లు తీసుకున్నారు. త్వరలో సీఎంని కలిసి ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుమల దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాలుగా ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానాలు జగన్మోహన్ రెడ్డి ఎస్టేట్ గా మారిపోయింది. ఆ ఎస్టేట్ ఆఫీసర్ గా నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ధర్మారెడ్డి అనే వ్యక్తిని అక్కడ ఎస్టేట్ ఆఫీసర్ గా నియమించుకొని మేనేజర్లుగా, అంటే ఆ ధార్మిక సంస్థకి ధర్మకర్తల మండలి ఉండి ఆధ్యాత్మిక భావన, భగవత్ చింతన, భగవంతుడి మీద నమ్మకం, భక్తి ఉన్న వారిని ధర్మకర్తల మండలి సభ్యులుగా నియమించే సాంప్రదాయం జరుగుతూ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 81 మందితో ధర్మకర్తల మండలి నియమించారు. మిత్రులారా, దాని మీద భారతీయ జనతా పార్టీ నేనే వ్యక్తిగతంగా రాష్ట్ర హైకోర్టుని ఆశ్రయిస్తే 52 మందిని అబియన్స్ లో పెట్టడం జరిగింది. 52 మందిని. అంతేకాకుండా ఆ 81 మందిలో 52 మంది పోయిన తర్వాత మిగతా బోర్డు మెంబర్లో క్రిమినల్ రికార్డ్స్, నేర చరిత్ర ఉన్న వాళ్ళని ధర్మకర్తల మండలిగా నియమించారు. అధర్మకర్తలుగా మారిపోయింది అది. తెలంగాణ ప్రాంతం నుంచి ధర్మకర్తల మండలి ఒకరి మీద కేసు కూడా పెట్టడం జరిగింది. జైల్లో కూడా ఉన్నారు వారు. మిత్రులారా, జైల్లో కూడా ఉన్నారు. వారిని ధర్మకర్తల మండలి నుంచి తొలగించారు. ఎందుకు అంటే హిందూ దేవాలయాలన్నా, హిందూ దేవతా విగ్రహాలన్నా అవహేళన చేస్తూ, హిందూ దేవాలయాలపై దాడులు, దేవతా విగ్రహాలు చేయి నరికివేస్తూ, పవిత్ర రథాల్ని దగ్నం చేస్తూ ఒక హిందూ వ్యతిరేక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో రాజ్యమేలింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. గతంలో అనేక పర్యాలు మేము చెప్పడం జరిగింది. టీటీడీ నిధులు ఇక్కడ మనం అందరం ఏదో ఒక పర్యాయం తిరుమలకి వెళ్ళి స్వామివారికి కానుకలు సమర్పించాం. ఆ కానుకల నుంచి రాష్ట్ర ఖజానాన్ని నింపే ప్రయత్నం చేస్తారు. 5,000 కోట్ల రూపాయలు టీటీడీ నిధుల్ని దారి మళ్లించే ప్రయత్నం చేశారు 2020లో. ఆ రోజు కూడా భారతీయ జనతా పార్టీ స్వామీజీలు, మఠాధిపతులు అడ్డుకున్న కారణంగా వెనక్కి వెళ్ళింది. మొన్న ఒక 6 నెలల ముందు టీటీడీ బడ్జెట్ నుంచి 1% నిధులు దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా పింఛన్ల పంపిణీ జరిగిందని మాజీ మంత్రి కేఎస్ జవహర్ అన్నారు. ఇచ్చిన హామీని 18 రోజుల్లోనే అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం పింఛన్లను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో వాలంటీర్ల వంకతో వృద్ధుల ప్రాణాలు తీశారని ధ్వజమెత్తారు. వృద్ధుల శాపమే జగన్ కు తగిలిందని విమర్శించారు. అలాగే చంద్రబాబు మార్కు చూపేలా 1వ తారీఖునే ఉద్యోగులకు జీతాలు ఇచ్చారన్నారు. ఒక నాయకుడికి, నేరస్తుడికి పాలనలో ప్రజలు తేడా గమనిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో మున్ముందు అభివృద్ధి, సంక్షేమం జోడెద్దులా పరిగెడుతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని జవహర్ స్పష్టం చేశారు. అందరితో కలిపి నిన్న పెన్షన్ల పంపిణీ అనేది ఏ విధంగా చేశారో మనం అందరం కూడా చూసాం. పెన్షన్ల పంపిణీ ఒక విధంగా మనం చూస్తే, ఇంకో విధంగా పెన్షన్లు ఏ విధంగా పెంచారు, ఎంతమందికి ఇచ్చారు అనేది కూడా ఈరోజు చూస్తా ఉన్నాం. రౌతు కొద్ది గుర్రం అని గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేశాడో
అది చంద్రబాబు నాయుడు గారు చేయకుండా ఈరోజు 1వ తారీఖునే వాళ్ళకి అందరికి కూడా పెన్షన్ల పంపిణీ చేయడం అనేది చారిత్రాత్మకమైనటువంటి విషయం. అందులో అంతేకాకుండా సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి ఒక పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి పెన్షన్ అందజేసి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి ఆపద్బాంధవుడు ఎవరైతే ఈ పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, ప్రభుత్వ ఆసరా కోసం చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు దేవుడైనటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. పెన్షన్లు అనేది జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు పెంచడానికి 750 రూపాయలు పెంచి ఆఖరి నెలలోనో 1000 పెంచినటువంటి పరిస్థితి. అదే చంద్రబాబు నాయుడు గారు కేవలం 18 రోజుల్లో 1000 రూపాయలు పెంచినటువంటి పరిస్థితి. అంతేకాకుండా పెన్షన్ చరిత్ర ఒకసారి తీసుకుంటే అన్న నందమూరి తారక రామారావు గారు 30 రూపాయల పెన్షన్ని ఆ రోజు వృద్ధులను చూసిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి పరిస్థితి దేశ చరిత్రలోనే ఎక్కడా లేదని విధంగా ఆయన చేసినటువంటి పరిస్థితి. ఆ రోజు ఉన్నటువంటి పెన్షన్ 30 నుంచి 75 చేశాక 75 నుంచి 200 చేయటం, అదేవిధంగా 200 నుంచి ఒకేసారి చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు చేయటం, 1000 నుంచి 2000 చేస్తే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా 5 సంవత్సరాల్లో ఆయన చేసింది. కానీ చంద్రబాబు నాయుడు గారు కాకుండా ఇతరులు చేసింది ఏదన్నా ఉంటే కేవలం 1100-1200 రూపాయలు మాత్రమే పెంచినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే 2845 రూపాయల పెన్షన్ని ఈరోజు పెంచినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఎవరైతే పేదలు ఉన్నారో, ఎవరైతే వృద్ధులు, దివ్యాంగులు, అదేవిధంగా వితంతువులు ఉన్నారో వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పెంచినటువంటి పెన్షన్లు వాళ్ళు ఈ సమాజానికి బరువు కాదు, ఈ సమాజం యొక్క బాధ్యత, సమాజం బాధ్యత అంటే ప్రభుత్వం బాధ్యత అని ఆయన ఈరోజు వాళ్ళు తీసుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆయన పెంచినటువంటి పెన్షన్లు ఎవరైతే ఎన్నికల ముందు ఆయన వాగ్దానం చేసి ఏప్రిల్, మే, జూన్ కలిపి వాడు పెంచినటువంటి లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ సమాధానమిచ్చారు. తన ప్రసంగంలో అత్యధిక భాగం కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. గతంలో బొగ్గు సమయంలో అంతులేని అవినీతి జరిగేదని అన్నారు. 2014కి ముందు బొగ్గు కుంభకోణాలకు లెక్కేలేదని విమర్శించారు. ఇతర రంగాల్లోనూ స్కామ్లు చోటు చేసుకున్నాయని తెలిపారు. 2014కి ముందు దోషులు చట్టం నుంచి తప్పించుకునేవారని వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారిందని, 2014 తర్వాత దోషుల ఇళ్ల వద్ద కూడా బుల్లెట్ల వర్షం కురిసిందని మోదీ అన్నారు. తాము వచ్చాక తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపామని స్పష్టం చేశారు. आदरणीय सभापति जी, हमें हर कसौटी पर कसने के बाद देश की जनता ने ये जनादेश दिया है। जनता ने हमारे 10 साल के ट्रैक रिकॉर्ड को देखा है। जनता ने देखा है कि गरीबों के कल्याण के लिए हमने जिस समर्पण भाव से जन सेवा ही प्रभु सेवा इस मंत्र को चरितार्थ करते हुए हमने जो कार्य किया है उसके कारण 10 साल में 25 करोड़ गरीब गरीबी से बाहर निकले। देश की आजादी के कालखंड में इतने कम समय में इतने लोगों को गरीबी से बाहर निकालने का ये सफल प्रयास इस चुनाव में हमारे लिए आशीर्वाद का कारण बना है। आदरणीय सभापति जी, हम 2014 में जब पहली बार जीत करके आए थे तो चुनाव के अभियान में भी हमने कहा था कि हमारा करप्शन के प्रति 0 टॉलरेंस रहेगा। और आज मुझे गर्व है कि हमारे
Firstly, I would like to object to the words of Kalyan Banerjee ji. Today he has commented on our Honorable Chief Minister Nara Chandrababu Naidu garu and also for misleading the House that he was arrested by ED and CBI. But our Honorable Chief Minister Nara Chandrababu Naidu garu was arrested by AP CID in my very own parliament, that is Nandyal. Nandyal parliament is a very, since decades, it has been Congress and YSRCP strongly ruled. But I would like to question Banerjee ji, why do you think? Firstly, I would like to object to the words of Kalyan Banerjee ji. Today he has commented on our Honorable Chief Minister Nara Chandrababu Naidu garu and also for misleading the House that he was arrested by ED and CBI. But our Honorable Chief Minister Nara Chandrababu Naidu garu was arrested by AP CID in my very own parliament, that is Nandyal. Nandyal parliament is a very, since decades, it has been Congress and YSRCP strongly ruled. But I would like to question Banerjee ji, why do you think Nandyal Parliament has won 7 on 7 assembly seats? And why do you think I have won more than the majority he was boasting about today? Why do you think people of Andhra Pradesh has given clear mandate by Telugu Desam Party with NDA Alliance and Janasena winning 164 out of 175 seats and 21 out of 25 parliament seats. He has also mentioned, he was very sarcastic. I wish he was here today at this session, but he was very sarcastic today. He mentioned our Honorable Prime Minister Narendra Modi ji is walking with 2 clutches and 1 clutch is Telugu Desam Party. Sir, remember, I thought you were the senior most leader with immense knowledge, but please remember that the clutch you are talking about is not a clutch, but it's a sword. As you can see, the world has witnessed our leader Nara Chandrababu Naidu garu, who has transformed Hyderabad and Secunderabad into a IT or Biocon hub. How he has improved the farmers' lives, how our per capita income was increased. So I would also like to remember that the youth of our state have been improved. They were employed under the rule of Telugu Desam Party. Our country coronates to be the 3rd largest economy very soon. And I'm sure Telugu Desam Party is going to become the jewel in that crown under the leadership of Nara Chandrababu Naidu garu, Pawan Kalyan garu, and the future of Andhra Pradesh, Nara Lokesh garu. I would like to remind every citizen of Andhra Pradesh, when the country was developing, YSRCP, the past government, for the past 5 years, it has missed the development bus. The YSRCP, due to its సొంత నియోజకవర్గం పులివెందల వెళ్లి అక్కడి నుంచి బెంగళూరు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ నేడు రాష్ట్రానికి తిరిగి వచ్చారు. బెంగళూరు నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఆయనకు వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. జగన్ కు స్వాగతం పలికిన వారిలో మాజీ మంత్రులు పేర్ని నాని, మేరుగ నాగార్జున, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం, మొంటితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, సింహాది రమేష్ బాబు, దూలం నాగేశ్వరరావు, కైలే అనిల్, బెజవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు ఉన్నారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే
రాష్ట్రంలో టీడీపీ చేస్తున్న అరాచకాలపై కోర్టులకు వెళ్తామని వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ నందిగాం సురేష్ స్పష్టం చేశారు. టీడీపీ నేతలు పాల్పడుతున్న అల్లర్లు, దాడులు చిన్నాచితకవి కాదని, కొట్టి చంపడం, కొట్టడం, వ్యక్తిగత దూషణలకు పాల్పడి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేయడం దారుణమన్నారు. అధికార మదంతో ఇష్టానుసారం వ్యవహరిస్తే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతున్నా సీఎం చంద్రబాబు మౌనంగా ఉన్నారని, ప్రజలకిచ్చిన హామీలు మర్చి ప్రతిపక్షాలపై కక్ష తీర్చుకునే పనిలో నిమగ్నమయ్యారని దుయ్యబట్టారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ తో కలిసి నందిగాం సురేష్ మీడియాతో మాట్లాడారు. ప్రమాణ స్వీకారం చేసే 12వ తారీఖు దాకా మీకు సమయం ఉంది, మీ ఇష్టానుసారం అన్నట్టుగా చేయండి అన్నట్టుగా టీడీపీ నాయకుల డైరెక్షన్ లో ఆ పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ నాయకులు చేసిన అరాచకాలు 1, 2 కాదు. రాష్ట్ర దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా జరగనన్ని ఈ రాష్ట్రంలో జరిగాయి. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పాలన చేశారు. ఎక్కడన్నా ఇబ్బంది కలిగితే జగన్మోహన్ రెడ్డి గారే డైరెక్ట్ గా పిలిచి వార్నింగ్ లాగా మాట్లాడేవాళ్ళు. అలాంటి పరిస్థితి నుంచి సాక్షాత్తు పార్టీ అధ్యక్షులు, పార్టీ నాయకులు, పక్కన ఉన్న లోకేష్ గారు వీళ్ళందరూ కూడా మీ ఇష్టానుసారం మీరు చెయ్యండి అని చెప్పిన విధానం మనందరం కూడా కొంచెం ఆశ్చర్యానికి లోనైనప్పటికీ ప్రజలందరూ అవకాశం దేనికి ఇచ్చారయ్యా అంటే, మేము ప్రతిపక్షాల పైన అంటే వాళ్ళ పైన కక్ష తీర్చుకోవడానికి మాకు ఛాన్స్ వచ్చింది, ప్రజలకు మేలు చేయడానికి కాదు అన్న భావం ఏర్పడిపోయింది వాళ్ళకి. ప్రజలు ఓటేశారంటే ఏమి చూసి ఓటేశారు? రకరకాలుగా జనాలు చెప్పుకుంటున్నారు ఈవీఎంలని ఏదేదని. అలా కాకపోయినప్పటికీ ప్రజలే ఓటేశారు అనుకున్నప్పటికీ కూడా మరి ప్రజలు ఎందుకు ఓటేశారు, ఎందుకు ఎన్నుకున్నారు మిమ్మల్ని? ఇదే ద్వారానైతే పోతే వైఎస్ఆర్సీపీ ఏమీ చేయకపోయినా తప్పుడు ప్రచారాలు చేసి అది చేసింది ఇది చేసిందని చేసి తద్వారా కొంత లబ్ధి పొంది ఇంతకంటే బెస్ట్ పాలన ఇస్తాం, ఇంతకంటే మరి బ్రహ్మాండమైన అవకాశాలు కల్పిస్తామని చెప్పి నిరుద్యోగులకు, అవ్వాతాతలకి రకరకాల ఆశలు పెట్టారు. ఇలాంటి తరుణంలో మీకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తారేమని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తా ఉన్నారు. ఎవరికి ఓట్లేసినా ఓ 5%, 4%, 6% ఇలాంటి వాళ్ళు న్యూట్రల్గా అంటే ఎవరు మేలు చేస్తే వాళ్ళకు ఓట్లేసే వాళ్ళ వల్లనే ఈ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతా ఉంటాయి. మాకు కూడా అదే జరిగింది. ఒక 5-6% ఓటింగ్ మారితే అధికారం మా చేతిలో ఉండేది. 5-6% ఓటింగ్ మారి మీకు అవకాశం వచ్చిందంటే ఆ న్యూట్రల్గా ఉన్న పీపుల్ మిమ్మల్ని కోరుకున్నారు, మీకు అవకాశం ఇచ్చారని చెప్పి మీరు భావించాలా. ఇవాళ మీడియా పనిచేస్తా ఉంది, సోషల్ మీడియా ఉంది. ఎక్కడ ఏం జరిగినా మరి కనువిప్పు జరిగే విధంగా చూపిస్తా ఉన్నారు. కానీ మీకు అవేమీ పట్టదన్నట్టు, మాకు సంబంధం లేదన్నట్టు, కళ్ళ గంతలు కట్టుకున్నట్టుగా మూకుమ్మడ దాడి. ఇవాళ తిరువూరులో ఎంపీపీ ఇల్లు, వాళ్ళకి అన్ని పర్మిషన్లు ఉన్నాయని చెప్పుకుంటా ఉన్నారు. సరే, ఉన్నా లేకున్నా అధికారులు చేయాల్సిన పనులు ఎమ్మెల్యేలు చేయడం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించాలని అవసరం ఉంది. దాంతో అధికారులకు మీరు ఆర్డర్ ఇస్తే తప్పు ఉంటే వాళ్లే నోటీసులు ఇచ్చి వాళ్లే దానికి పరిష్కారం చూస్తారు. తగదనమ్మా అని ర్యాలీగా కొంతమందిని తీసుకొని జేసీబీలు తీసుకొని వెళ్లి ఇళ్లు పడగొట్టే పరిస్థితులు చేస్తా ఉన్నారంటే మనం ఎటుపోతా ఉన్నాం, ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకుపోవాలనుకుంటా ఉన్నారు. లేదు, 5 సంవత్సరాలు ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ప్రతీకారం ద్వారానే వెళ్దామా, ప్రతీకారమే తీర్చుకుందామా, లేదు ఈ 5 ఏళ్లు పాలన చేసి మళ్ళీ ఇంతకంటే బెస్ట్. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అనేది ప్రజల హక్కు అని, ఆ అవకాశాన్ని టీడీపీ ఉపయోగించుకోవాలని రాజ్యసభ సభ్యుడు, వైసీపీ పార్లమెంటరీ నాయకుడు వైవి సుబ్బారెడ్డి సూచించారు. మంగళవారం రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నందున ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టాలని సూచించారు. ప్రత్యేక హోదా వల్ల నష్టాన్ని నివారించే అవకాశం ఉందని పేర్కొన్నారు. అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఏపీ ప్రభుత్వం వైసీపీ నాయకులపై
కక్షపూరితంగా దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరారు. Sharing power in India government at central government, sir. So, all TDP Telugu Party has to do in this situation is ask the central government for special category status for the people of AP, and the dream of all the people of Andhra Pradesh will be fulfilled, sir. The special category status is not a mere demand, sir, but a right of the people of Andhra Pradesh, which has suffered immensely due to the unjust bifurcation, sir. The state has also faced several challenges in resolving the pending issues related to the bifurcation, such as the sharing of assets, liabilities, the allocation of employees, the division of institutions, and the completion of projects, sir. Sir, however, rather than demanding special category status over the last 5 weeks after the result has come, the ruling party in Andhra Pradesh has sponsored and enabled a brutal wave of organized violence on the leadership and cadres and sympathizers of ISR Congress party, sir. Sir, I also request that the central government to take steps to complete the Polavaram project as early as possible, sir. Necessary funds may be sanctioned for the speedy completion of the Polavaram project, sir. I would like to request to central government, sir, to stop the privatization of Vizag steel plant, sir. And I also request Finance Minister to sanction sufficient funds to revive the plant as a special package, and also government to provide captive mines on a preferential leases to Vizag steel plant, sir. Sir, I argue that central government to insist on state government, who is also NDA partner there, to ask for special category status of Andhra Pradesh on priority basis, sir. So I argue through you, sir, to take the steps that peace is restored, democratic practices are followed in our state of Andhra Pradesh, sir. వైసీపీ 5 ఏళ్ల పాలనలో తాము పడిన ఇబ్బందులు, ఎదుర్కొన్న సమస్యలు పరిష్కరించాలంటూ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ కు ప్రజలు విన్నవిస్తున్నారు. ఉండవల్లి నివాసంలో మంగళవారం రాత్రి నారా లోకేష్ నిర్వహించిన ప్రజా దర్బార్ కు మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి తరలివచ్చి వినతి పత్రాలు అందించారు. ఆయా సమస్యలు పరిష్కరించాలని సిబ్బందికి అక్కడికక్కడే మంత్రి ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయ బదిలీలు అస్తవ్యస్తంగా చేసి అబాసుల పాలయ్యారని, అటువంటి జరగని నిబంధనల మేరకు చాలా పారదర్శకంగా బదిలీలు ఉంటాయని మంత్రి ప్రకటించారు.
నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్ నాయక్ పోరాటం యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ తెలిపారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఆమె మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగుల కోసం ఆమరణ దీక్ష చేసిన మోతీలాల్ ను తాను సెంట్రల్ యూనివర్సిటీలో కలిసి వచ్చినట్లుగా ఆమె తెలిపారు. టీఆర్ఎస్ పార్టీగా మా సంఘాల తరఫున కూడా వాళ్ళకు మద్దతుగా అండగా ఈ ప్రభుత్వం దిగి వచ్చి వాళ్ళకి ఇచ్చిన హామీ నెరవేర్చే వరకు తప్పకుండా వాళ్లకు మద్దతుగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మనస్ఫూర్తిగా మోతీలాల్ని అభినందిస్తూ మోతీలాల్ ఆరోగ్యం కుదుటపడాలని తను తొందరగా కోలుకోవాలని వేల మంది లక్షల మందికి స్ఫూర్తినిచ్చిన మరి మోతీలాల్ ఇంకా ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుడిని నేను ప్రార్థిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు అందరినీ మోసం చేసిన అందులో వీళ్ళొకళ్ళు అని అనుకుంటే రేపు మీకు బుద్ధి చెప్పబోయేది, మీకు ఊళ్ళలో తిరుగుబాటు మీ మీద తిరుగుబాటు చేయబోయేది, మీకు తిరగనీయకుండా చేయబోయేది ఈ యువకులే, ఈ విద్యార్థులే, ఈ నిరుద్యోగులు అనే విషయాన్ని మీరు గమనంలో పెట్టుకొని వెంటనే అన్ని ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వాలి. అలాగే మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ని వెంటనే ప్రకటించాలని మీరు ఇచ్చిన మాట ప్రకారం ప్రకటించాలి. అప్పుడు మాత్రమే వాళ్ళకు నమ్మకం, విశ్వాసం ఏర్పడుతుంది. ఆ తల్లిదండ్రులకు ఒక మరి ధైర్యం, మనోధైర్యం వస్తుంది. లేకపోతే ఇది మరిన్ని పరిణామాలకు దారి తీస్తుంది. కాబట్టి ఆ విధంగా చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇది ఒకటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మొన్న మేము నాగర్ కర్నూలు పోయి వచ్చాం. అక్కడే డిశ్చార్జ్ చేస్తామన్న అమ్మాయిని నిమ్స్ వరకు తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేశారు. ఒక గిరిజన బిడ్డను, ఆదివాసీ బిడ్డను ఇంత ఇబ్బంది పెడితే 10 రోజుల వరకు కూడా అది బయటికి రానియకుండా పాలకులు దాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో అనేక మహిళల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, మానభంగాలు జరుగుతూ ఉన్నాయి, ఎక్కడ రక్షణ లేకుండా పోతూ ఉంది. ఇది గమనంలోకి తీసుకోవాలి. ఎక్కడైనా సంఘటన జరిగితే ఏదో దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మోగినట్టు ఎప్పుడో సంఘటన జరిగితే ఇవాళ మంత్రి గారు వెళ్తున్నారు. ఇది శోచనీయం. తను ఒక ఆదివాసీ బిడ్డ. నేను చాలా చూశాను ఇట్లాంటి ఉద్యమాలు అని చెప్పుకుంటూ ఈ ప్రభుత్వానికి, నాయకులకు ఢిల్లీ తిరిగే సోయి, ఢిల్లీ అంటే ఢిల్లీకి పోయే ఆలోచన విరమించుకొని ప్రజల అవసరాలు, ప్రజల కష్టాలు ఉన్న దగ్గరికి పోవాలనే సోయి రావాలని నేను కోరుకుంటున్నాను. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయినాక పట్టుమని 10 జిల్లాలకు కూడా పోలేదు. కానీ ఒక 20-30 సార్లు ఢిల్లీకి వెళ్ళిండు. మళ్ళీ ఇవాళ రేపు మళ్ళీ వెళ్ళబోతూ ఉన్నాడు. అంటే ప్రతి దానికి పర్మిషన్. ఒక ఆడపిల్ల మీద అత్యాచారం జరిగింది, దాడి జరిగింది అని అంటే ఒక సొంత నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. ఢిల్లీ నుంచి ఆర్డర్ వస్తే తప్ప ఇక్కడ అమలు చేయలేని పరిస్థితి. ఇది ఎక్కువ కాలం కొనసాగదు. తప్పకుండా ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు, గ్రహిస్తూ ఉన్నారు. మీకు గుణపాఠం చెప్పి బుద్ధి చెప్పే రోజులు త్వరలో రానున్నాయని చెప్పి దీనికి మోతీలాల్ దీక్ష ఒక నాంది అని చెప్పి నేను తెలియజేసుకుంటూ మా మీడియా సోదరులు కూడా ఈరోజు వాళ్ళు అక్కడ మీడియాను కూడా రానియలేదు, పోలీసులను కూడా మరి ఇబ్బంది పెట్టి ఆ పిల్లవాడితోని ఆ దీక్షను విరమింపజేశారు. సరే, తను ఎన్ని చెప్పినా దాని వెనక ఏం జరిగిందో ప్రజలందరూ గ్రహిస్తారు. కాబట్టి మా మీడియా సోదరులు కూడా మేము చేసే పోరాటానికి ప్రజల పక్షాన ఉండి మీరందరూ కూడా మద్దతు పలకాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. చెప్పాను సార్, చెప్పాను. ఓకే సోదర, సెంట్రల్ యూనివర్సిటీలో సోదరుడు మోతీలాల్ గారిని